హలో అండి. మేమైతే ఎగ్జిబిషన్‌కెళ్ళిపోయాము. ఎగ్జిబిషన్‌లో ఎంట్రన్స్‌లో నుంచి లోపలికొచ్చాము. ఇది చెకింగ్ పాయింట్ అండి. సో, మా పిల్లలకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. బయటికెళ్ళటం అంటే చిన్న పాపకి చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎంట్రన్స్ లోపలికెళ్ళంగానే బయటే బజ్జీలు తీసుకొని లోపలికెళ్ళామనమాట. వేడి వేడిగా ఉన్నాయి బజ్జీలు. ఓకే. టేస్ట్ అయితే నార్మలే ఉంది. కానీ ఒక్కొక్క బజ్జీ చాలా పెద్దగా ఉందండి. ఇక నెక్స్ట్ అయితే నీలోఫర్ చాయ్ కనిపించిందండి. నీలోఫర్ చాయ్ దగ్గరికెళ్ళాము. చాయ్ రేట్ అయితే ₹60. ఇంత కాస్ట్‌లీ చాయ్ ఫస్ట్ టైం నేనైతే తాగటం. టేస్ట్ అయితే అమేజింగ్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. సో, అక్కడ సేల్‌కి కూడా పెట్టారు. బట్ ఇంటికి తీసుకొచ్చాం గానీ అవైతే ఏం బాలేదు. ఈ నెక్స్ట్ అయితే మా పిల్లల కోసం మస్కాబన్ అయితే ఆర్డర్ ఇచ్చారు మా సారు. మస్కాబన్ కోసం వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు. సో, మా హస్బెండ్ అయితే ఎళ్లి మస్కాబన్ తీసుకొచ్చారు. మస్కాబన్ మేమైతే ఫస్ట్ టైమ్ అండి తింటాం. టేస్ట్ అయితే బానే ఉంది. కానీ మా పిల్లలకైతే ఫస్ట్ టైమ్ అండి. వాళ్ళకైతే అంతేం నచ్చలేదు. కాకపోతే మస్కాబన్ ఏంటంటే టీలో ముంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. ఓకే. ట్రై చేయొచ్చు. అంతైతే ఏం లేదు. నెక్స్ట్ అయితే బెడ్‌షీట్లకెళ్ళామండి. బెడ్‌షీట్లు అయితే చాలా బాగున్నాయి. నాకు నచ్చిన కాటన్ బెడ్‌షీట్లు అయితే నేను తీసుకొనొచ్చాను. రేట్ కూడా రీజనబుల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి బెడ్‌షీట్లు. సూపర్‌గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వస్తుండగా కీ చైన్స్ కనిపించాయండి. ఇక మా చిన్న పాప అయితే చూస్తూ ఉంది. ఇంకా తనకి టాయ్స్ అన్నా, కీ చైన్‌లు అంటే పిచ్చి. కీ చైన్‌ల కలెక్షన్ చాలా ఉంది తన దగ్గర. తను ఒక బాక్స్ ఒకటి మెయింటైన్ చేస్తది. సో, దాంట్లో అన్ని కీ చైన్సే ఉంటాయి ఎక్కువగా. ఏ మోడల్ కీ చైన్ అంటే ఆ మోడల్ కీ చైన్ తనకైతే ఇష్టము. సో, కీ చైన్‌లయితే సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ అయితే మళ్ళీ తినటానికెళ్ళాము. దహీ పూరి. చోలే భటూరే ఆర్డర్ చేసాం గానీ అంత అది టేస్ట్ అయితే ఏం బాలేదండి. మీరైతే తినకండి. టేస్ట్ ఏమంత బాలేదు. ఎళ్ళేటప్పుడు ఫుడ్ క్యారీ చేసుకోనండి ఇంకా బావుంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఎగ్జిబిషన్ అండి. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. కానీ అందరూ ఎంత హ్యాపీగా నిజంగా అసలు ఎట్లా అనిపిస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఏ డే ఎళ్ళినా కూడా క్రౌడ్ ఉంటారండి. ఏ డే ఎళ్ళినా కూడా క్రౌడ్ ఉంటారు. ఇదొచ్చేసేమో నాకు కొన్ని వీటి పేర్లు తెలీవండి. కానీ చాలా అయితే మంది మా పిల్లలనైతే మిక్కీ మౌస్ ఎక్కిచ్చాము. ఇదైతే కొంచెం ఫ్లోర్‌కి దగ్గరగా ఉంటది. తిరుగుతున్నా మనకేం భయం అనిపిచ్చదు. సో, మా పిల్లలైతే టికెట్ తీసేసుకున్నారు. మిక్కీ మౌస్ అయితే ఎక్కి కూర్చేసుకున్నారు. ఇగ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్దన్నట్లు చూస్తుంది మా పెద్ద పాప. ఇక మా చిన్నోడైతే ఎక్కిన ఆనందంలో హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్దని చూస్తున్నారు మా పిల్లలైతే. చూడండి. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తుందో. మిక్కీ మౌస్ భలే ఉంది కదండీ! ఆడి ముక్కు, ఆ కూర్చోడానికి మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. సో, మా పిల్లలు రౌండ్‌కొచ్చినప్పుడల్లా హాయ్ చెప్తున్నారు. సో, నేనైతే వీడియో తీసుకున్నాను మా పిల్లలది. ఈ యొక్క స్వీట్ మెమోరీస్ అండి పిల్లలకి. మనకి ఏం టైం దోచకపోయినా మనం తీసుకున్న వీడియోలు చూస్తున్నా కూడా మనకి టైం పాస్ అయిపోతూ ఉంటది. సో, మిక్కీ మౌస్ అయితే తిరుగుతా ఉంది. పిల్లలైతే అరుస్తున్నారు. మా పిల్లలైతే వచ్చినప్పుడల్లా హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. సో, నేను తిరుగుతున్న వెంటనే వాళ్ళని షూట్ చేస్తున్నాను వీడియో అయితే. చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలతో వెళ్ళండి. చాలా బాగుంది ఎగ్జిబిషను. టైం తెలియట్లేదండి ఫస్ట్ మనం అన్నీ చూసుకుంటూ, తినుకుంటూ. ఇక నెక్స్ట్ అయితే అసలు స్పాట్‌కైతే వచ్చామండి. గేమ్ పాయింట్ అండి. ఇక్కడ టాయ్స్ అయితే సేల్‌కుండవు. ఓన్లీ గేమ్‌లో గెలుచుకుంటేనే మనకి ఆ బియర్ అనేది వస్తదనమాట. సో, 500కి 5 బాల్స్ ఇస్తారు. సో, మా సార్ ఏంటంటే మిడిల్‌లోది మాది. ఒక్క షాట్‌కే మా సారు కొట్టేసారు. అబ్బా! సూపర్ అంటే సూపర్ అండి. అసలు మా ఆనందానికి అవధులు లేవు. ఇక మా హస్బెండ్‌కి ఇసిరేసాడు ఆ టాయ్ అయితే. ఇంకా మేమైతే ఫుల్ ఖుషి అనమాట. అది తీసుకొచ్చి మా పిల్లల చేతిలో అయితే పెట్టాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి మేము. కొనుక్కున్న దానికన్నా గెలిచిన దాంట్లో ఉండే హ్యాపీనెస్సే వేరండి.
సో, మేము మా పిల్లలైతే ఆ రోజు తిరిగిన అలసట గూడా మాకు లేదు ఆ హ్యాపీనెస్‌లో. ఇక మా చిన్నోడైతే ఆ బియర్ పట్టుకొని తిరుగుతూనే ఉందండి. అట్లనే తను మోస్తూ అందరూ తనకెళ్ళే చూస్తున్నారు. బియర్ తనకంటే పెద్దగుంది. అయినా గూడా కొంచెం వెయిట్ ఉంది. అయినా గూడా తనకు ఆనందంలో మా డ్యాడీ గెలిచిచ్చాడన్న ఆనందంలో పట్టుకొని ఎగ్జిబిషన్ అంతా తను తిరుగుతూనే ఉందండి. అసలు మాకివ్వమనేయలేదు. ఆ హ్యాపీనెస్‌కి తనకి వెయిట్ గూడా తెలియట్లేదంట. యాక్చువల్‌గా అయితే వెయిట్ అయితే ఉందండి. ఇగ నెక్స్ట్ అయితే అక్కడ సింగింగ్ అయితే జరుగుతుంది. సో, అందరూ కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. సో, ఆ సింగింగ్ తగ్గట్టు మా పిల్లలైతే డాన్స్ ఏస్తున్నారు. చాలా అంటే ఈ వీడియో అయితే బాగా నచ్చిందండి నాకైతే పిల్లలు. చూడండి హ్యాపీనెస్. ఎంత డబ్బులిచ్చినా గూడా ఈ హ్యాపీనెస్‌ని మనం కొనలేం గదండీ! పిల్లలైతే చాలా ఎంజాయ్ జేశారు. సో, మాకు లైట్లు ఆపేంత వరకు కూడా తెలియలేదు ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయిందని. సో, అంత హ్యాపీగా అయితే మొత్తం చూసి ఎంజాయ్ చేశాము. చూడండి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఇగ అందరూ వచ్చేస్తున్నారనమాట. సో, మీరు మీ ఫ్యామిలీతో ఎళ్లి మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఓకే. బాయ్. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాము. బాయ్.